రివర్ ఫ్రంట్ ద్వారా ఏమేమి ఉండబోతున్నాయి రివర్ ఫ్రంట్లో. రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఒకటి కట్టబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తే ముషిరాబాద్ నుంచి మీరు షామరిపేట వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఓఆర్ఆర్కి పోయేదానికి 1 అవర్ పడుతుంది మనకు. ఈ ఈస్ట్ వెస్ట్ కారిడారు మంచిర్యాల వైపు నుంచి నార్సింగ్ దగ్గర నుంచి మనకు కింద నాగోలు వరకు కట్టామంటే 55 కిలోమీటర్లు. అది కానీ కట్టగలిగామంటే మనం 15-20 నిమిషాల్లో వీళ్ళు ఓఆర్ఆర్ పైన ఉంటారు. అక్కడి నుంచి ఒక 15 నిమిషాల్లో ఎక్కడికి పోవాలంటే అక్కడ పోగలుగుతారు. దీని ద్వారా నగరం లోపల అభివృద్ధి వస్తుంది. దీని మీద ఉన్న 18-16 బ్రిడ్జ్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే వాటిని మంచిగా హిస్టారికల్గా వారసత్వం ఉట్టుపడేటట్టు కట్టమంటున్నారు. అక్కడ పెట్టుకుంటే హాకర్స్ జోన్స్ పెట్టమంటున్నారు. వాటిలో తప్పనిసరిగా హాకర్స్ జోన్ పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా అక్కడ నగరంలో ఉన్నటువంటి ఇప్పుడు మీరు చూస్తే హైకోర్టుకి వెళ్ళే ముందు మనకు 2-3 బ్రిడ్జ్లు ఉంటాయి. వాటిలో జనాలు ఎప్పుడు విపరీతంగా ఉంటారు. సాయంకాలం పోతే అక్కడే అంగడిలో పెట్టుకుని అమ్ముతుంటారు. వాళ్ళందరినీ కూడా మంచి ప్రదేశాలకి మార్చిమని ఒకటి ఉందన్నమాట. అది కూడా చెప్పారు. అట్లాగే నగరం నది వెంబడి రిక్రియేషన్ జోన్స్, అట్లాగే పబ్లిక్ ఫ్రీగా పోయేదానికి పార్క్స్ డెవలప్మెంట్స్, జనరంజకంగా ఉండే ప్రోగ్రామ్ చేయడము, ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఎస్, బిజినెసెస్ కూడా వస్తాయి. ఇప్పుడు మీరు మూసీ రివర్ ఫ్రంట్ గురించి ఎట్లా ఆలోచిస్తున్నామో ఇదే రకంగా దాదాపు అన్ని నగరాల్లోనూ ప్రతి నగరంలోనూ మీరు యూరోప్లో ఎక్కడికి పోయినా కానీ అమెరికాలో ఎక్కడికి పోయినా ప్రతి నగరంలోనూ ఒక నది ఉంటుంది. నది వెంబడి బిజినెసెస్ జరుగుతున్నాయి. దే హ్యావ్ బికమ్ బిలియనీరింగ్ తయారయ్యారు. దాంట్లో పేద ప్రజలు కూడా హక్కులు కల్పించడం జరుగుతుంది. పేద ప్రజలు తీసేయడం జరగదు. ఎవరైతే ఇప్పుడు అక్కడక్కడ అంగళ్ళు పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరినీ రీఓరియంట్ చేసి తప్పనిసరిగా వాళ్ళకి హాకర్ జోన్స్లోనే ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారికి ఉద్దేశం. అది కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను నేను. ఇకపోతే ఎప్పుడు కూడాను ముఖ్యంగా మనం గమనించాల్సింది క్లైమేట్ చేంజ్ అనేది ఈజ్ ఇన్ అవర్ డోర్ స్టెప్. జరుగుతూ ఉంది ఇప్పుడు క్లైమేట్ చేంజ్. ఈ క్లస్టర్ ఆఫ్ రెయిన్స్ ఎన్ని పడుతున్నాయో ఇంక ముందుకు మనం చూడలేదు. మేము కలెక్టర్గా పనిచేసినప్పుడు 5-6 సంవత్సరాలకు ఒక రెయిన్ వచ్చేది, ఇంత పెద్ద రెయిన్. ఇప్పుడు ప్రాక్టికల్గా ఎవరీ 10 రోజులకు వస్తూ ఉంది రెయిన్. హెవీ రెయిన్ వచ్చేస్తూ ఉంది, డౌన్ పోర్ వస్తూ ఉంది. మనం ఎంత చేసినా ఏమి అరకట్లేకపోతున్నాం. అందుకని ఈరోజు నగరంలో చూస్తే కూడాను వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ చేయమని చెప్పారు సీఎం గారు. ఆల్మోస్ట్ 10 ప్రాంతాలు మొదలుపెట్టాం. ఒక్కొక్కటి 10 లక్షలు. అటువంటివి ప్రతి దగ్గర వాటర్ నిలిచే దగ్గర చేయాలని ఇక్కడే కాదు వరంగల్లో చేయాలి, కరీంనగర్ నుంచి ప్రతి నగరంలో ఐడెంటిఫై చేయించారు. ఆ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. అట్లాగే మనం హైడ్రాని తీసుకొచ్చినప్పుడు ముఖ్య ఉద్దేశం హైడ్రాది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి చేయాలని చెప్పాము. తెలంగాణ కోర్ అర్బన్ రీజన్కి సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి దానికి నేను సెక్రటరీగా ఉన్నాను. దాంట్లో వివిధ సెక్రటరీలు ఉన్నారు. మేమందరం కూడా హైదరాబాద్ నగరాన్ని డిజాస్టర్ ప్రూఫ్గా ఎలా చేయాలి. ఒక్కసారి విపరీతమైన వర్షం ఊర్లో పడిందంటే అన్ని పనులు ఆగిపోతాయి, ఎవరు పోరు, నగరానికి నష్టం వస్తుంది. మీరు బయట నగరాలు మనం చూసినప్పుడు పెద్ద పెద్ద వర్షాలు తట్టుకుని నగరాలు కట్టుకున్నారు. వాళ్ళు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు. దానివల్ల నగరంలో ఉన్నటువంటి బిజినెసెస్ దెబ్బతినట్లేదు. పేద ప్రజలు ముఖ్యంగా హర్ట్ అయ్యేది ఎవరంటే చిన్న చిన్న బిజినెస్ల వాళ్ళ బిజినెస్ కొట్టుకుపోతాయి, వర్షాలు తడిచిపోతాయి. వాటిని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటివి ట్రాఫిక్ సమస్యలు రాకుండా దానికి హైడ్రాన్ తీసుకురావడం జరిగింది. ఇటువంటి మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. వి ఆల్సో రిక్వెస్ట్ యువర్ ఫుల్ కోఆపరేషన్ ఇన్ దిస్. దయచేసి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే నాతో మాట్లాడుతున్నారు మీడియా సోదరులు. అండ్ దెన్ సోషల్ మీడియాలో వస్తున్నట్టు దాన్ని మనం కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. మన నగరానికి సంబంధించినటువంటి వారసత్వ సంపదని మనం తిరిగి సంపాదించుకోబోతున్నాం. నగరానికి జీవనదిలాగా దాన్ని తయారు చేయాలని అనుకుంటున్నాం. 26 సంవత్సరానికంతా కూడాను ఆ నదిలో మంచి నీళ్ళు పారుతుంటాయి. అక్కడక్కడ చెక్ డ్యాములు కడతాము. దానికి సంబంధించి కొంచెం 10,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యి ఈ వారంలో నెక్స్ట్ వారం టెండర్ వస్తుంది. 1 మంత్లో ఏజెన్సీస్ వస్తారు. ఒక 2 మంత్స్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది ఉంది కాబట్టే మనం కొంచెం వీళ్ళని తరలించడం జరుగుతూ ఉంది. బట్ ఈ తరలించడంలో ఎక్కడ కూడా బలవంతపు తరలించడం ఉండదని చెప్పేసి మీకు పత్రికాముఖంగా మా ప్రజాప్రతినిధులకి అట్లాగే నగర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఒక్క మూసీకి సంబంధించిందో ఆ ఏరియాకి సంబంధించిందో కాదు, ఇది మన నగరానికి మొత్తానికి సంబంధించింది. ఎట్లయితే ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ వచ్చి విపరీతమైనటువంటి అభివృద్ధి తీసుకొచ్చిందో 10 లక్షల స్థలాలు ఈరోజు 100 కోట్లే కూర్చున్నాయో ఈ యొక్క మూసీ నది కూడా అటువంటి సంపదని అటువంటి వారసత్వ సంపదని తీసుకురాబోతుంది. అక్కడున్న ప్రజలకు మేలు చేయబోతుంది. కాబట్టి దీన్ని మీరందరూ సహకరించాలి. మేమైతే ఏర్పాటు చేసిన కమిటీల్లో వీలైనంత మంది ప్రజా స్వచ్ఛంద సంస్థ తీసుకోవాలనుకుంటున్నాం. వాళ్ళతో కలిసి పనిచేస్తాం. వీ విల్ వాక్ విత్ ద పీపుల్, వీ వాక్ విత్ ద పీపుల్స్ ఆర్గనైజేషన్స్, విల్ వాక్ విత్ మీడియా ఇన్ దిస్ ఎంటైర్ థింగ్ అని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యా ప్రధానంగా ఏంటంటే ఒక నక్సలైట్ ఇష్యూను డీల్ చేసినట్టు అడవులలో నల్లమల్ల అడవులలో సార్ చేసినప్పుడు ఇక్కడ
ఒకటి హీ విల్ ఆన్సర్. లెట్ us టాక్ అవుట్ మూసీ ఫస్ట్. నేను మూసీ వాళ్ళు ఉన్నారు, అందుకని వాళ్ళు నాకు తెలిసి ప్రశ్నలు వస్తాయి, దాన్ని కూడా చెప్తారు. లెట్ us టాక్ అవుట్. మూసి 54 కిలోమీటర్లకి తోటి ముందస్తుగా సమావేశాలు పెట్టాలి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. ఈ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, వాళ్ళు ఖాళీ చేస్తారా లేదా అన్నటువంటి అంశం మీద ఇట్లాంటి డెవలప్మెంట్ విషయంలో కొన్ని నిబంధనలు ఉంటాయి కదా. ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క సంతకాలు తీసుకున్న తర్వాతనే మార్క్ చేయాల్సి ఉంటుంది. మీరు అట్లాంటి ఇన్ఫర్మేషన్ కానీ అట్లాంటి సమావేశాలు పెట్టకుండా డైరెక్ట్ పోయి వాళ్ళ ఇళ్లలోకి మార్క్ చేసేసి మేము ఖచ్చితంగా కూలుస్తాము లేదంటే ఖాళీ చేయాల్సిందే ఖచ్చితంగా కూలుస్తామని ఎవరితో అనలేదు. లెట్స్ లిమిట్ టు మూసీ ఫస్ట్, దెన్ రంగనాథ్ తీసుకొచ్చాను కదా నేను. ఎందుకు తీసుకొచ్చాను? సార్ ఒకవైపు ఏమో కూల్చమనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు, మరొక వైపు పిల్లల చదువుల కోసము వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకొక వైపు ఏమో నెల రోజుల్లో ఈ పని ప్రారంభం కాబోతుంది, వారం రోజుల్లో టెండర్లు పిలుస్తామని చెప్తున్నారు. దీనిపైన క్లారిటీ ఇస్తారా? వారం రోజుల్లో టెండర్ పిలుస్తున్నా కానీ వారం రోజులు పని మొదలు కాదు కదా, దానికి కనీసం 3-4 నెలలు పడుతుంది పని మొదలయ్యేదానికి. ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ, జిల్లా కలెక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఇంటింటికి తిరుగుతున్నారు, డిప్యూటీ కమిషనర్లు ఇంటింటికి తిరుగుతున్నారు. పోయి వాళ్ళ ముందే సర్వే చేశాం ఇంతకుముందు ఒకసారి, ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పేర్లు తీసుకోవడం జరిగింది. దీన్ని పరిశీలించిన తర్వాత రివర్ బెడ్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు ఫాలో అవుతున్నారు కాబట్టి వారికి సంబంధించి టీమ్స్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సమాచారం తెలుసుకుంటున్నారు, ఇంట్లో ఎవరున్నారు సర్వే చేస్తున్నారు. సర్వే చేసిన తర్వాత మీరు ఏమైనా వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారంటే వాళ్ళని పంపిస్తున్నాం. అందుకనే 3 రోజులు కూడా 50 మందే పోయారు, అన్నీ ఒక రోజు తరలించట్లేదు. సో బలవంతంగా ఏం పంపట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్న ఇల్లు మీరు చూస్తే మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే వెళ్ళిపోతారండి హ్యాపీగాను వాళ్ళు. దట్స్ స్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్. అది బేసికల్గాను అక్కడ ఎవరు ఉండాలనుకోవట్లేదు. ఇబ్బంది ఎక్కడ కొన్ని దగ్గర ఎక్కడ వస్తుందంటే కొందరు పర్మనెంట్ ఇల్లు కట్టుకొని ఉన్నారు, వాళ్ళతో మనం సంభాషణ జరపాల్సిన అవసరం ఉంది, వాళ్ళతో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా వాళ్ళతో కూర్చొని మాట్లాడతాం. సరే దానకిషోర్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఈ ఎక్కడండి ప్లీజ్ చాదర్ఘట్ ఈ మూసి రివర్ ఇక్కడ కొంచెం ఆందోళన ఎట్లా ఉందంటే, కట్టుకున్న వాళ్ళు 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి అక్కడనే ఉన్నారు, మార్కింగ్ వాళ్ళ ఇంట్లోకి మీరు వేస్తున్నారు. అదే ఇండ్లలో 2-3 అంతస్తులు ఉన్న వాళ్ళు సేమ్ అన్ని సంవత్సరాల నుంచి దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కిరాయి కూడా ఉంటారు అక్కడే వాళ్ళు. చాలా మంది కిరాయికి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆందోళన చేస్తారు, మేము ఇక్కడ నుంచి ఖాళీ చేయము పోము, ఓనర్స్కి ఎట్లా మీరు రిహాబిలిటేషన్ ఎట్లా కల్పిస్తారో, కిరాయికి ఉంటున్నాం 30 ఏళ్ళ నుంచి మేము, మాకు కూడా ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇస్తేనే పోదామని. మీరు కిరాయి వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తున్నారా? ఓన్లీ ల్యాండ్ అక్కడ కట్టుకున్నటువంటి ఓనర్స్నే కన్సిడర్ చేస్తున్నారా? నిన్న వచ్చినప్పుడు ఎన్జిఓ సంస్థ వాళ్ళు ఇది కూడా చెప్పారు మనకు, ఈ కిరాయి వాళ్ళకి సంబంధించి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ కూడా సర్వేలో వాళ్ళు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ ఓనర్లకు ఇస్తున్నాము. కిరాయి వాళ్ళకి సంబంధించి నేను ప్రవృత్తి పద్ధతిలో చర్చించాను, దాని మీద తప్పనిసరిగా తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఒక ఇల్లే కదా, ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. సో వాళ్ళు తప్పనిసరిగా మన తెలంగాణలో ఇక్కడ వచ్చి నివసిస్తూ ఉంటే వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రభుత్వం చర్చిస్తున్నాం దాన్ని.